వైరా నిజం బయట పెట్టడంతో జైల్లో జోష్న షాక్లో పారిజాతం. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక కార్తీక్ అయితే కాశీ దగ్గరికి వెళ్ళడం, కాశీ చెంప పగలగొట్టడం, కాశీని తీసుకుని వైరా దగ్గరికి బయలుదేరతాడు. ఇక్కడ చూస్తే దీప తండ్రి దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తుంది. తండ్రి బాధను చూసి తల్లడిల్లిపోతుంది. నేనే నీ కూతుర్నని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను నాన్న. అమ్మకి అంతా బాగుండాలని కోరుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉంటుంది. సుమిత్ర పరిస్థితి ఎలా ఉంటుందో అని కంగారు పడుతూ ఉంటాడు దశరథ. తనకి ధైర్యం చెప్పడానికి కూడా తన కూతురు తన దగ్గరికి రావడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. వైరా దగ్గరికి ఎలా అయితే ఇక కార్తీక్ రాని వస్తాడు. ఏంటి వీడొచ్చాడేంటి? అక్కడ చూస్తే జోష్న తన నోటికొచ్చినట్టు మాట్లాడింది. ఇప్పుడు వీడిని తీసుకుని వచ్చాడు అంటే నా గురించి జోష్న నిజం బయట పెట్టేసినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే, ఏంటి ఇలా వచ్చారేంటి కార్తీక్ గారు అని చెప్పి అంటూ ఉండగానే, నువ్వు ఏం చేశావో, ఏం చేయాలనుకుంటున్నావో, ఏం జరిగిందో అన్నీ తెలుసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాను. ఇందులో ల్యాగ్ ఏమీ లేదు, డైరెక్ట్గా పాయింట్కే వస్తున్నాను. నువ్వు అమాయకుడైన కాశీని అడ్డు పెట్టుకుని మా నాన్న జైలుకు పంపించి జోష్న రెస్టారెంట్ పరువు తీయాలని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నావు. కానీ ఇదంతా కూడా ఇప్పుడు ఇక నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు. ఏంటి కార్తీక్ గారు ఏదేదో మాట్లాడుతున్నారేంటి? ఏంటి నువ్వు కాదన్నంత మాత్రాన నేను చెప్పింది అబద్ధమైపోతుంది అనుకుంటున్నావా? నిజంగా పక్కా సాక్ష్యాలతోనే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు కాశీ సహాయంతో వెళ్ళి ఇక ఫుడ్ పాయిజన్ కావడానికి ఫుడ్లో కల్తీ కలిపావు. ఆ విషయం కూడా నాకు తెలుసు. సాక్ష్యాధారాలతో నువ్వు దొరికిపోయావు. ఇక నువ్వు జైల్లో, అలాగే మా నాన్న బయటికి రావడం జరుగుతుంది. పదరా, నిన్ను జైలుకి తీసుకుని వెళతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి సార్, జైల్లో పెట్టాలనుకుంటున్నారా? సరే అయితే ఏంటి కాశీ, నీకు బంపర్ ఆఫర్ ఇచ్చాను, చక్కగా జాబ్ ఇచ్చాను, చేసుకోకుండా నిజాన్ని బయట పెట్టడం ఏంటి? నీకు డబ్బు కూడా పంపించాను కదా. అయినా నన్ను జైల్లో ఎలా పెడతారు? నన్ను జైల్లో పెడితే ఇతను కూడా జైలుకి రావాల్సిందే కదా. అల్లుడు జైల్లో ఉంటే మామగారు బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండగలడా అని చెప్పేసి అంటూ ఉంటాడు వైరా. అయితే ఈలోగా ఇక్కడ చూస్తే ఇక తన తల్లి ఆలోచనలో చాలా కుమిలిపోతూ తన మావయ్యను తన బావ బయటికి ఎలా తీసుకొస్తాడో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది దీప. అయితే ఇక దశరథ కూడా అదే ఆలోచనలో మునిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ తన భార్యకు ఏం కాకూడదని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంటాడు. ఆ నిజాన్ని గుండెల్లో దాచుకోలేక బయటికి చెప్పలేక సతమతం అవుతూ ఉంటాడు దశరథ. అయితే ఇక ఇలా జరుగుతూ ఉంటుంది. ఏంటి అంటే ఇక కాశీని జైలుకి పంపిస్తాను అంటే నిన్ను వదిలేస్తాను అని అనుకుంటున్నావా? తప్పు ఎవరు చేసినా జైలుకు వెళ్లాల్సిందే. కాశీని ఎవరు అడ్డు పెట్టుకుని ఎలా కాశీని వాడుకోవాలి అనుకున్నారో ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నావా? కాశీని అడ్డు పెట్టుకున్నావు కాబట్టి కాశీ చేత నువ్వు ఇదంతా చేయించావని నేను ఆల్రెడీ రికార్డ్ చేయించాను. అదంతా కూడా అక్కడ బయట పెడతాను. అప్పుడు అరెస్ట్ అయ్యేది నువ్వే. అమాయకుడైన కాశీని అడ్డు పెట్టుకుని తనకి వచ్చిన బాధని, ఎమోషన్ని నువ్వు అవకాశంగా వాడుకున్నావని చెప్తాను అని చెప్పి అంటూ ఉండగానే, హలో కార్తీక్ సార్, మీరు నన్ను జైలుకు పంపిస్తే మరి మా వెనుక ఉన్న ఇంకొక వ్యక్తిని వదిలేస్తారా? ఎవరా వ్యక్తి? ఇంకెవరు? అదే మీ మరదలు జోష్న, రెస్టారెంట్ ఎండి గారి మనవరాలు జోష్న. మా చేత ఇదంతా చేయించి ఇక తను మాత్రం సైలెంట్గా తప్పుకుంటే నేను అరెస్ట్ అయ్యి నా పరువుని ఎలా తీసుకుంటాను? ఎట్టి పరిస్థితిలోని దానికి వైరా ఒప్పుకోడు. మీ దగ్గర నా సాక్ష్యాలుంటే నా దగ్గర ఆవిడ గారి సాక్ష్యాలు ఉన్నాయి. ఆవిడ నా దగ్గరికి వచ్చినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందనే నేను ముందుగా ప్రిపేర్డ్గానే ఉన్నాను. సాక్ష్యాలు చూపించమంటారా? నన్ను మాత్రమే అరెస్టు చేయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉండగా, తప్పు చేసింది వైరా అయినా, జోష్నైనా, కాశీ అయినా చివరకు నేనైనా సరే శిక్ష పడాల్సిందే. కాబట్టి ఇక శిక్ష ఎవరికైనా ఒకలాగే ఉంటుంది అని చెప్పి ఇదే నిజాన్ని నువ్వు మా ఇంటికొచ్చి తాత ముందు ఒప్పుకోవాలి అంటూ వైరాని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి భయపెట్టి ఇక అక్కడి నుంచి ఎలా అయినా సరే తీసుకుని వెళతాడు. వైరా కూడా నాతో పాటు జోష్న గారు కూడా అరెస్ట్ అవుతున్నారంటే నాకు సంతోషమే.
ఆవిడ గారు అరెస్ట్ అవుతేనే కదా ఆ కుటుంబానికి ఇక అక్కడ అసలు విలువలేంటో, అసలు ఏం జరుగుతుందో ఆ కుటుంబానికి, ఆ కుటుంబ వారసురాలే వెన్నుపోటు పొడిచిందని తెలిస్తే ఆ దశరథకు ఇక పెద్ద షాక్ ఎదురవుతుంది. ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇంకా అక్కడున్న శివనారాయణ గారికి అయితే గుండెపోటు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇదే కదా నేను కోరుకునేది. నాతో పాటు జోష్న జైల్లో, అలాగే దశరథ ఇక కుప్పకూలిపోతాడు, ఆ కుటుంబం చెల్లా చెదురైపోతుంది అని చెప్పేసి అనుకుంటూ బయలుదేరుతాడు వైరా చాలా గర్వంగా. ఏంటి, ఇతనెందుకు తీసుకొచ్చావురా? ఏం జరిగింది? ఇదంతా చేసింది వీడేనా? అవును, ఇతనే చేశాడు అని చెప్పేసి కార్తీక్ అనగానే, మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? జైల్లో పెట్టించాల్సింది. వీడిని అరెస్ట్ చేయించి శ్రీధర్ని తీసుకురా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, మరి ఆవిడకు కూడా మర్యాదలు జరగాలి కదా. ఎవర్రా, ఎవరున్నారు అని చెప్పి అంటూ ఉండగానే, వైరా అని చెప్పేసి ఇక వైరాకి చెప్తూ ఉంటాడు. అప్పటికే జోష్నాకి చెమటలు పడుతూ ఉంటాయి, పారిజాతానికి చెమటలు పడుతూ ఉంటాయి. వైరా, నేను ఇదంతా చేయడానికి కారణం నా అంతట నేనుగా ఏ తప్పు చేయలేదు. మీ మనవరాలు జోష్న గారు చెయ్యమంటేనే ఇదంతా చేశాను అని చెప్పేసి మొత్తం నిజాల్ని సాక్ష్యాలతో, కాల్ రికార్డింగ్తో సహా మొత్తం అన్నీ కూడా వీడియోతో సహా బయట పెట్టేస్తాడు. ఎలా వెళ్ళి వైరాతో చేతులు కలిపిందో, ఎలా వెళ్ళి కాశీని అక్కడ ఉద్యోగం ఇప్పించేలా చేసి కాశీని అడ్డు పెట్టుకొని అక్కడ సీఈఓ పదవిలో ఉన్న తన మావయ్య శ్రీధర్ని జైలుకి పంపించిందో, ఎంత ప్లాన్ చేసి మళ్ళీ తన సీఈఓ కావాలి అనుకుందో, ఇదంతా కూడా చాలా పగడ్బందీగా అందులో ఉంటుంది. పక్కా సాక్ష్యం దొరికేసరికి పారిజాతం, అలాగే ఇక దశరథ, ముఖ్యంగా శివనారాయణ అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు, నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు. ఏంట్రా కార్తీక్, నిజం తాతయ్య, ఇదంతా జోష్న చేయించిన పని. జోష్నకి సీఈఓ పదవి మీద ఉన్న పిచ్చి ఇదంతా చేయించిందా? అది ఒక్కటే కాదు తాతయ్య, సీఈఓ పదవిలో తను కాకుండా మరొకరు ఉంటే తను చేసిన మోసాలు, కుట్రలు బయటపడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. డబ్బుని 2 కోట్ల రూపాయలు వాడుకుంటే ల్యాండ్ కొన్నానని అబద్ధం చెప్పింది, కానీ కొన్ని కోట్ల రూపాయల్ని డబ్బు చేతులు మార్చింది. వాటన్నిటికీ సమాధానాలు చెప్పే టైం వచ్చేసింది. అవన్నీ కూడా నాన్న లెక్కలు చూసి మీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పారు. ఈలోపే ఇదంతా చేసి నాన్నని సీఈఓ పదవి నుంచి తప్పించి ఇక తను సీఈఓ కావాలని ఇదంతా చేసింది అని చెప్పి మొత్తం నిజాలన్నీ కార్తీక్ బయట పెట్టేస్తాడు. దీనికి సాక్ష్యాలు కావాలి అంటే కాశీ దగ్గర ఉన్నాయి. ఏ కాశీ, నీ దగ్గర ఉన్నాయి కదా? ఉన్నాయి బావా, నా దగ్గరే ఉన్నాయి. నేను జోష్నకి ఇద్దామనుకున్నాను. ఏరా, నువ్వు కూడా ఎందుకు వీళ్ళలో భాగమయ్యావు? నన్ను క్షమించండి తాతయ్య, నాకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ కల్పిస్తే నాకు 10 లక్షలు క్యాష్ కూడా ఇస్తానంటే నా భార్య ముందు, నా మామగారు ముందు గొప్పగా ఉండాలని చెప్పి ఇదంతా చేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి తల వంచి నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఈలోగానే ఇక ఎవరితో మాట్లాడు, ఒక మాట కూడా అనడు, కళ్ళెర్ర చేసి చూస్తాడు శివనారాయణ. వెంటనే పోలీసులకి కాల్ చేసేస్తాడు. తాతయ్య, లేదురా, నేను ముందే చెప్పాను, ఎవ్వరు చెప్పినా ఇక నేను అయితే వినిపించుకునే ప్రసక్తే లేదు. ఇక ఈ శిక్ష ఎవరికైనా ఒకటే అని ఆల్రెడీ చెప్పాను, కాబట్టి నేను తీసుకునే నిర్ణయంలో మార్పు ఉండదు అని చెప్పి ఇక పోలీసులకి వెంటనే ఫోన్ చేస్తాడు. తను సీఈఓ పదవి నుంచి శ్రీధర్ని తప్పించే ప్రయత్నమే కాదు, ఇక కంపెనీకి సంబంధించి ఎంతో డబ్బుని తను తినేసింది. ఆ డబ్బుకి సమాధానం మనకి మాత్రమే చెప్తే సరిపోదు, బోర్డు మెంబర్స్కి కూడా చెప్పాలి. ఎప్పుడైతే ఇక జోష్నా రెస్టారెంట్ డబ్బుని వాడుకొని తను మోసం చేసిందో అప్పుడే బోర్డు మెంబర్స్ ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇక బోర్డు మెంబర్స్ ఫోన్ చేసి జైలుకి పంపించక ముందే మనమే జైలుకి పంపిస్తే మన మర్యాదని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇంక ఈ విషయంలో మార్పు అనేది రాదు అని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి వెంటనే అరెస్టు చేయించేస్తాడు. మరో మాట ఎవ్వరికీ మాట్లాడే అవకాశం ఉండదు. పారిజాతం ఏడుస్తూ ఉన్నా సరే, నువ్వు కూడా తోడు వెళ్తాను అంటే వెళ్ళు, మరో కేసు పెట్టి నిన్ను అరెస్టు చేయిస్తాను అని చెప్పి పారిజాతానికి కూడా పెద్ద షాకే ఇస్తాడు. అలా జోష్నని అరెస్టు చేయించి ఇంకొకసారి జోష్న రెస్టారెంట్ జోలికి వస్తే నిన్ను ఊరుకునే ప్రసక్తి లేదని వైరాకి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు.
కానీ పెద్ద తప్పు చేసిన జోష్నకి మాత్రం జైలు శిక్ష పడుతుంది. ఏడుస్తూ గొప్ప కూలిపోతుంది పారిజాతం అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.